నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాలో గ్రామ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలు, అభివృద్ధి పనుల అమలు, నిధుల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణపై సర్పంచ్లకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపిఓ ఎన్ యాదయ్య మాట్లాడుతూ, సర్పంచ్లు ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందించాలని సూచించారు. పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, గ్రామాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ, డిఎస్పీ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు ప్రయాణాల్లో ముందు సీటుతో పాటు వెనుక సీటులో ప్రయాణించే వారు కూడా సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వాడకం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. అలాగే సర్పంచ్లు తమ గ్రామాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంలో ముందుండాలని, రోడ్డు భద్రత చర్యలను ప్రోత్సహించాలని అధికారులు కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు గ్రామ పాలనతో పాటు ప్రజా భద్రతను మరింత బలోపేతం చేస్తాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా డిపిఓ ఎన్ యాదయ్య, సిఇఓ ఎల్లయ్య, మెదక్ డిఎల్పిఓ సురేష్ బాబు, నర్సాపూర్ డిఎల్పిఓ సాయిబాబా పాల్గొన్నారు. కాబట్టి మనకు వ్యతిరేకతలు కూడా వస్తాయి. అటువంటి సిచ్యువేషన్లో కానివ్వండి, మీటింగ్స్లో కానివ్వండి, మరి రైట్. ఈ బొమ్మను చూస్తే ఏమర్థమైంది? పూల గార్డెన్ నాకు ఉన్నది. అక్కడ ఏం చెప్పిన బొమ్మ అంటే ఒక పూల చెట్లు ఉంటాయి, ముందట గార్డెనింగ్ ఉంటుంది. మహిళలకైతే అందులో పొద్దున్న అందరూ పూజ చేస్తారు. మన ఇంటి ముందట చెట్ల ముందట పూల తింటే ఊపులు అవుతాయి కదా, ఊకుంటారా? రైట్. ఒక ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ మీద మాకే కంప్లైంట్స్ వస్తుంది, మళ్ళీ మేమే పరిష్కరించాలి. మీకు అందరికీ తెలుసు, సెక్రటరీ తర్వాత మండల పంచాయత్ ఆఫీసర్ ఉంటారు. మన పర్టికులర్ గ్రామ పంచాయతీ గురించి చెప్తున్నారు. వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, బట్ మన డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు అని కూడా మీకు తెలియాలి. సెక్రటరీ ఉంటారు గ్రామ పంచాయతీలో, మీతో కలిసి మొత్తం కూడా ప్రయాణం చేస్తారు వాళ్ళు. అట్లనే అంటే మీతో పాటు మీ సర్పంచ్, ఉప సర్పంచ్, మీ వార్డు సభ్యులు అనేది పాల్గొవాలి. అదంతా కూడా అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి పనులు చేయించడం. కానీ మనం ఏదైతే చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారంగా ఏ టైప్ చేయాలి అనేది అక్కడ పంచాయత్ సెక్రటరీ గవర్నమెంట్ వ్యవహరిస్తారు. మీకు అందరికీ తెలుసు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఇక్కడైతే పంచాయత్ కార్యదర్శి. ఆయన ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ప్రతి నెలకు 30 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకొని మనకు వస్తున్నటువంటి ఆదాయం ఏంది, మనకున్న వ్యయం ఏంది, మనం చేయాల్సిన పనులు ఏంటనేది మీరు చర్చ చేస్తారు. మీ వార్డు నుంచి ఒక్కొక్క ప్రతినిధి కూడా మీకు వార్డు మెంబర్ ఉన్నారు, వాళ్ళ వార్డు సమస్యను చెప్తారు. మీరు ఆల్రెడీ ప్రత్యక్షంగా మీ దగ్గరకు చాలా మంది చెప్తారు. మనకున్నటువంటి నిధులు, మనకున్నటువంటి డిఎస్పీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు అని మనకు మెదక్ డిఎస్పీ గారు, మీరంతా కూడా మెదక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సార్ కూడా మనకు ఏదైనా చట్టపరంగా కానీ లీగల్గా సంబంధించి ఏదైనా ఉంటే సార్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. మీకు అందరు కూడా నెంబర్ కూడా ఇస్తారు. నేను ఒక 5 minutesలో నాకు అయిపోయినాక సార్ మాకు ఇంటర్ ఇంట్రాక్షన్. సో ఫస్ట్ మనకు గ్రామ పంచాయతీ మీటింగ్స్
ఇది తప్పనిసరిగా 30 రోజులలో గ్రామ పంచాయతీ మీటింగ్స్ పెట్టాలి. అది పెట్టడానికి ఏంటంటే 3 రోజుల ముందే మీరు చాలా చోట్ల ఉప సర్పంచ్ నెక్స్ట్ డే జరిగింది. మళ్ళీ కొంతమంది వచ్చి ఉప సర్పంచ్ ఎలక్షన్లో మాకు అసలు తెలియకుండా చేసిపోయారు అధికారులని మా దగ్గరకు వస్తూ ఉన్నారు. సో కొంచెం టఫ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం పారదర్శకంగా ఉండాలి. మీటింగ్స్ అయిపోయి సర్పంచ్ సంతకం పెట్టాలి, క్లోజ్ చేయాలి. చాలా చూస్తాం సర్పంచ్ సంతకం పెట్టడం ఏమి ఉంటుంది. సర్పంచ్ అధ్యక్షుడు కాబట్టి సర్పంచ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సెక్రటరీ రాస్తారు, బట్ సర్పంచ్ సంతకం పెట్టాలి, అక్కడ పంచాయత్ సెక్రటరీ సంతకం పెట్టాలి. వార్డు సభ్యులు అందరూ సంతకాలు తీసుకోవాలి. ఫైనల్ గా కన్క్లూజన్ అయితే తీర్మానాలు ఏమేం చేసినాం అనేది మొత్తం సంతకాలు పెట్టినాకనే వెళ్ళాలి. వార్డు సభ్యులు రాకపోతే వాళ్ళు కూడా రూల్స్ ఉన్నాయి. 3 సమావేశాలకు రాకపోతే 10 నుండి వేరే అవకాశం ఉంది. వార్డు సభ్యులు వాళ్ళకి తెలియదు, కోఆపరేట్ చేయాలి సర్పంచ్ కానీ అంటారు కొంతమంది. 3 సార్లు చూస్తాం, 4వ సారి వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసేస్తాం. అది కూడా చట్టంలో ఉంది, అందరికీ కూడా ఉన్నాయి. ఉప సర్పంచ్ చెక్ పవర్ పెట్టకపోతే ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, జాయింట్ చెక్ పవర్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల నిబంధనలు ఉన్నాయి. చట్టంలో ఉన్న నిబంధనలు లోపడే పనిచేయాలి. అందులో భాగంగానే ఎలై గారి ప్రోగ్రామ్ డీసీ గారు డిజైన్ చేశారు. ఇది డీసీ గారు ఈ జనవరి ప్రోగ్రామ్ సీఎం గారు ఇనాగ్రేట్ చేశారు. ప్రోగ్రామ్ మెయిన్ ఏంటంటే రోడ్ల మీద మన ఈరోజు ఇంటికి ఏంటంటే క్షేమంగా రండి ఎలై అంటే బతికి కూడా సంతోషం. ఈ రోజు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందండి. చాలా మీ అందరికీ తెలుసు. మీ దగ్గర ఈ రోజు రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు 50 మంది సర్పంచ్ బాధ్యతలు ఉంటే 50 గ్రామాల వల్ల దొరుకుతుంది. అందువల్ల ఈ 2 విషయాలు రోడ్డు భద్రత గురించి ఒకసారి మీతో మాట్లాడడానికి, అది ఇంకొకటి సైబర్ క్రైమ్స్ గురించి ఒకసారి 2 విషయాలు చాలా షార్ట్ కట్ గానే ఎక్కువ చెప్పను నేను. మీకు ఆల్రెడీ మా అదృష్టం మాకు ప్రాజెక్ట్ దొరికింది, మాకు మీకు కళ్ళ కట్టడిగా చూపించడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోడ్డు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. దయచేసి మీరు అందరూ సర్పంచులు కాబట్టి, విలేజ్ గ్రామంలో మీరు ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి ఏ చిన్న విషయం తెలియదు గ్రామస్తులు మీ దగ్గర చేస్తారు. దయచేసి ఈ గ్రామంలో రోడ్డు ప్రమాదం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మనం పోయినట్లయితే ఏ విధమైన యాక్సిడెంట్లు జరగవు. మీ అందరికీ తెలుసు యాక్సిడెంట్లు ముఖ్య కారణం ఏంటి? అజాగ్రత్త, అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఇవే కారణం. మనం ఎప్పుడైనా మనం అందరికీ ఈ విషయాలు చెప్పగలిగితే కనుక అప్పుడు ఇది మన డీసీ గారు ప్రారంభం చేసిన సీఎం గారు ఇనాగ్రేట్ చేసింది. మన ట్రాఫిక్ మన పోలీసులు అలాగే రవాణా సంస్థ అనుకుంటే కాదు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితేనే ఈ మరణాలను తగ్గించే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 7,500 మరణాలు జరుగుతాయి. రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు సంవత్సరానికి 7,500 మంది. అదే మర్డర్ కేసులు కానీ వేరే విధంగా చనిపోయిన ఎంతమంది ఉన్నారు? సంవత్సరానికి 800 మంది, 800 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అదే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన 7,500 మంది. అంటే మనకి దాదాపు 9 రెట్లు మనకి ఎక్సేస్తున్నారు. అంత మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. వార్ జరిగితే కనుక వార్ వల్ల చనిపోయే 7,000, 5,000, 4,000 మంది ఉంటే